గత కొద్ది రోజులుగా ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో కొనసాగుతున్న సందిగ్ధతకు తెరదించుతూ పవన్ కళ్యాణ్ తాను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారని ఒకసారి, లేదు కాకినాడ ఎంపీ బరిలో దిగుతున్నారని మరోసారి, కాదు మచిలీపట్నం అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారని ఇంకోసారి, ఇలా రకరకాల ప్రచారాలు తెర మీదకు వస్తూ వచ్చాయి. వాటన్నింటికీ బ్రేకులు వేస్తూ పిఠాపురంలో తన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు సోషల్ మీడియా మీటింగ్లో పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అయితే పవన్ కళ్యాణ్ అలా ప్రకటించారో లేదో వెంటనే రామ్ గోపాల్ వర్మ కూడా తాను ఒక సడన్ డెసిషన్ తీసుకున్నాను అని, దాని ప్రకారం పిఠాపురం నుంచి తాను అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాను అని ప్రకటించారు. రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ మీద రకరకాల కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. కొంతమంది ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారేమో అని కామెంట్ చేస్తుంటే, మరి కొంతమంది వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తాడేమో అని కామెంట్ పెడుతున్నారు. మరి కొంతమంది ట్విట్టర్లో రకరకాల కామెంట్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఇది కూడా ఫ్రాంక్ అని అనుకోవచ్చని కామెంట్ చేస్తున్నారు. అయితే వైసీపీకి ఇప్పటికే అక్కడ సమన్వయకర్తలు ఉన్నారు కాబట్టి వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశం లేదు. అలాగే రిస్క్ తీసుకుని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ఒకవేళ డిపాజిట్లు కూడా రాకుండా ఉంటే పరువు పోతుంది కాబట్టి అంత సాహసానికి కూడా ఆయన పూనుకోడు అనే ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.